నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. పద్మశ్రీ పురస్కారం ప్రకటించిన వారిలో అవధాన సరస్వతి పీఠాధిపతులు, మహాకవి, ద్విసహస్రావధాని డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ గారు ఒకరు. అయితే ఈ ఆనంద క్షణాల్ని ఈరోజు సత్యాగ్రహితో పంచుకోవడానికి మనతో ఉన్నారు గురుగారు. నమస్తే గురుగారు. ముందుగా మీకు సత్యాగ్రహి ఛానల్ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు. శివరాత్రికి సంబంధించిన విశిష్టత మీ మాటల్లో, పాటల రూపంలో మా సత్యాగ్రహి కోసం. శివరాత్రి చాలా గొప్ప మాసము, మాఘమాసము. మాఘము ఎందుకు గొప్పది అంటే మాఘాది పంచకేషు అని అన్నారు. మాఘము మొదలుగా 5 మాసములు శాస్త్రంలో ఏం చెబుతాడంటే అన్ని ముహూర్తాలకు మాఘము మొదలుకొని 5 మాసములు గొప్పవి అన్నాడు. మాఘం, ఫాల్గుణం, చైత్రం, వైశాఖం, జ్యేష్టం, మళ్ళీ ఆషాఢం ముహూర్తాలకు పనికిరాదు. అందువల్ల మాఘమాసము నుంచి 5 మాసములు అన్నారు. అందువల్ల ఈ మాఘము ప్రథమ మాసం. అంటే మానవ జీవితంలో తెల్లవారుజాము ఎలాంటిదో మాఘమాసం అలాంటిది. మాఘ ఫాల్గుణ మాసాలు తెల్లవారుజాము శిశిర ఋతువు, చైత్ర మాసము వసంత ఋతువు, అంటే సూర్యోదయము. సూర్యోదయానికి ముందు తెల్లవారుజాము ఈ 2 మాసాలు. ఈ మాఘమాసంలోనే మాఘ శుద్ధ పంచమి నాడు మహాసరస్వతి లోకానికి దర్శనమిచ్చింది. ఆవిర్భావం అంటే దేవతలకు పుట్టుకలు ఉండవు, వాళ్ళు లోకానికి దర్శనము, దేవతామండలికే దర్శనమిచ్చింది ఆమె వాగ్రూపిణి అయి. దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపా పశవో వదంతి సానో మంద్రేషమూర్జందుహానాధేనుర్వాక్ అస్మాన్ ఉపసుష్టుతైతు అయం ముహూర్త సుముహూర్తోస్తు. అటువంటి శుభముహూర్తంలో అమ్మవారు వాగ్రూపిణి అయి బ్రహ్మాదులందరికీ కూడా వాక్కును ప్రసాదించింది. ఆమె సామాన్యమైన తల్లి కాదు ఆమె. అటువంటిది మాఘశుద్ధ పంచమి. మాఘశుద్ధ సప్తమి, రథసప్తమి అన్నారు. అంటే లోకానికి సూర్య దర్శనం అయింది ఆ రోజు. ఎంత గొప్ప రోజు అది! మాఘశుద్ధ సప్తమి. అలాగే మాఘ బహుళ చతుర్దశి, అదే మహాశివరాత్రి. ప్రతి నెల ఒక శివరాత్రి వస్తుంది. ప్రతి నెల బహుళ చతుర్దశి ఒక శివరాత్రి, అది మాస శివరాత్రి. కానీ మాఘ శివరాత్రి అంటే మాత్రము మహాశివరాత్రి. అది మహాశివరాత్రి ఏమిటి? ఆయన పాతాళము నుంచి ఆ పాతాళ నభస్థల అంతభువన బ్రహ్మాండమావిస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిషం రుద్రానువాకాంజపన్ ధ్యాయేతి ఈప్సితసిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేత్ శివం. పాతాళము నుంచి ఎక్కడ మూలమో తెలియదు, ఎక్కడ అంతమో తెలియదు, అలా స్ఫటికలింగము, జ్ఞానలింగము, జ్యోతిర్లింగము ఆవిర్భవించినది మాఘ మహాశివరాత్రి, మాఘ బహుళ చతుర్దశి. అది ఈ మాఘమాసం యొక్క గొప్పతనం, శివరాత్రి యొక్క గొప్పతనం. అటువంటి శివుడి మీద నేను రాయని పాటలా, చెప్పని పద్యములా ఏమిటి? నమామి నమామి తర్పయామి, నమామి నమామి తర్పయామి, మానస కుసుమం సమర్పయామి, శిరసా మనసా నమామి, శివదేవం త్వాం భజామి, నమామి నమామి తర్పయామి. ఇలా సంస్కృతంలో ఎన్నో పాటలు రచించాను, పాడాను. ఈ పాటలు శివరాత్రి రోజు జాగారం ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, పాటించాల్సిన నియమాలేంటి మీరు చెప్తే ఏంటంటే జనాల్లో ఇంకాస్త త్వరగా వెళ్తుంది. తల్లి చాలా సంతోషం. ఎందుకంటే జాగారము, జాగరణ అంటేనే మేలుకొలుపు అని. అంటే జన్మకొక శివరాత్రి అన్నారు. ఎన్ని శివరాత్రులన్నా రానిరా, ఈ జన్మ ఎందుకు వచ్చిందో మేలుకో, ఒక్కసారి చాలు, మేలుకుంటే మళ్ళీ నిద్రపోవు నువ్వు అని చెప్పారు. అది జన్మకొక శివరాత్రి అన్నారు. ఒక శివరాత్రే చాలు. ఓసారి మేలుకున్నాక వాడు మళ్ళీ నిద్రపోడు. ఏ నిద్ర? ఈ మేలుకొలుపు కాదు నిజానికి. శివరాత్రి మానవ జన్మ ఎందుకు వచ్చింది అసలు? నీకు నువ్వేం చేస్తున్నావు? పరులకు ఉపకారం చేస్తున్నావా, అపకారం చేస్తున్నావా? నిరంతరము పరులను ద్వేషిస్తూనే ఉన్నావా? నీ జన్మంతా వృధా చేసుకుంటున్నావా? ఎప్పుడు వాళ్ళ మీదది, వీళ్ళ మీద ఇది. ఏమి జన్మ? రాక్షస జన్మ అది. అందుకనే పరోక్ష ప్రియులు దేవతలు అన్నారు. అంటే ప్రత్యక్ష ప్రియత్వం రాక్షసత్వం అని. కనపడితే మీ గురించి ఇప్పుడే అనుకుంటున్నామండి అని అంటాడు. బాగా తిట్టుకున్నారా అంటాడు. అంటే ఇద్దరికీ నమ్మకం, వీడు మంచి మాట మాట్లాడాడు అని, వాడు మంచి మాట నా గురించి చెప్పడని వాడికి నమ్మకము, వీడు చెప్పనని వీడు అంతే ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. వీడు ఎవడి గురించి మంచి మాట చెప్పడు. ఇది లోకానికి సామాన్యం అయిపోయింది.
దీనికి భిన్నముగా బ్రతకటమే శివరాత్రి మేల్కొల్పు. అందువల్ల ఆ రోజు జాగరణ చెయ్యటం అనే ఒక ప్రక్రియ ద్వారా వీడు నిజంగా మేలుకుంటాడు. ఏదో ఒక శివరాత్రికి ఈ జన్మ నాకెందుకు వచ్చింది, నేనేం చెయ్యాలి అనే ఒక శివుడి లక్షణం ఎప్పుడు వీడు అలవరుచుకుంటాడు. దానికోసం శివరాత్రులు మేల్కోవాలి. ఆ శివరాత్రికి కన్ను ముయ్యకుండా అయ్యా నేను అవి చూస్తున్నాను ఇవి చూస్తున్నాను, 3 ఆటలు వేశాడు, అడవిరాముడు దొంగరాముడు సినిమా చూశానంటే ఏమీ ప్రయోజనం, దానికన్నా పడుకోవటమే మంచిది నువ్వు. అందువల్ల పనికిరాని సెల్ ఫోన్లు చూసుకుంటూ ఇంకో పనులు చేసుకుంటూ నువ్వు గనక జీవితం వృధా చేసుకున్నావంటే అంతకన్నా పడుకోవటం ఉత్తమం. కానీ ఎప్పుడు గొప్ప, నువ్వు నిజంగా మేలుకో, స్వామి శివుడి గురించి భజన చెయ్యి, మనస్సులో ధ్యానం చేయి, శివ 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 అను. ఏం పెద్ద కష్టం లేదు, నోటికి తిరగదండి అని లేదు, ఇంత పెద్ద మంత్రం ఎట్లా చదువుతానండి అనేది లేదు. శివ 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 యనరాదా, శివనామము చేద, శివ పాదము మీద నీ మనసు రుంచరాదా అన్నాడు దేవులపల్లి కృష్ణశాస్త్రి. చాలా అందంగా అన్నాడు. చివరికి ఇంకొక విషయం, ఉపవాసానికి సంబంధించింది. ఉపవాసము చెప్తున్నాను తల్లి, దీనికి అనుబంధంగా ఎట్లాగా చెప్పబోతున్నా. ఉపవాసము అంటే ఉప సమీపే వాసః అనే అర్థము. అంటే సమీపములో నివసించటమే ఉపవాసము. దేనికి సమీపములో? బ్రహ్మ విద్యకు, అంటే భగవంతుడికి దగ్గరగా నివసించటమే ఉపవాసము. ఆహారము తక్కువ తీసుకోవటం అనేది ఉపవాసం అనే అర్థంలో ఎందుకు వచ్చిందంటే, ఆహారము నియమముగా తీసుకోవటం వల్ల నీ ఇంద్రియములు నిన్ను వంచవు, మోసం చేయవు. అంటే నేను నిద్రపోను ఇట్లా ఇట్లా పెట్టుకొని బాగా తిన్నామంటే నిద్ర వచ్చి కూర్చుంటుంది నీ నెత్తి మీద. అలా నిద్ర రాకుండా ఆహారము లఘువుగా తీసుకోనాయన అన్నారు. ఆ తక్కువ ఆహారము తీసుకుంటే నీకు ఇంద్రియములు నీ అదుపులో ఉంటాయి. మనస్సు, ఇంద్రియములకు అధిష్టానము రాజు మనస్సు. నీ మనస్సు శివుని యందు పాదాగ్రముల యందు ఉంటుంది. శివాయ నమః శివాయ నమః ఓం నమః శివాయ. ఇందులో ఏం పెద్ద కష్టం లేదు. ఈ మంత్రముతో గడిపిన వాడికి వచ్చే ఐశ్వర్యము అనంతము, కొలవలేము. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ అన్నాడు. ఈశ్వరుడి నుంచి పరమైశ్వర్యము పొందవచ్చురా అన్నాడు. ఏమిటి? బంగారు కొండను ఎడమ చేత్తో విల్లుగా పట్టుకున్నవాడు ఆయన. శివుడు అంటే సామాన్యుడు, మామూలు వాడు కాదు ఆయన. బంగారు కొండ మేరు పర్వతము. మేరు పర్వతమును అసుర సంహారములో, అసురులను సంహరించడము కోసము ఆయన మేరు పర్వతమును ఎడమ చేత్తో విల్లుగా పట్టుకున్నాడు. మేరు పర్వతం అంటే బంగారు కొండ. బంగారు కొండను ఎడమ చేత్తో పట్టుకున్నాడంటే అర్థమేమి? ఆయనకు ఐశ్వర్యం లెక్క కాదు. కుడి చేత్తో ఏమైనా ఇవ్వగలుగుతాడు నీకు, ఆయనకు లెక్కలేదు కాబట్టి. అది ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్. నువ్వు ఏ సంకల్పము చెయ్యి, ఏ కోరిక కోరు, భువన భాండములో ఆయన ఇవ్వలేనిది లేదు. నువ్వు కోరగలిగేదే చిన్నది, నువ్వు నీకు పెద్దది, కానీ ఆయనకి ఇచ్చేదానికి చాలా చిన్నది. ఎవరైతే శివరాత్రి ఉపవాస వ్రతముతో శివనామము జపము చేస్తూ ఏ కోరిక కోరినా తీరడము తథ్యము. అందువల్ల ఉపవాసము, జాగరణ తప్పకుండా చెయ్యండి. శివరాత్రి అంత గొప్పది, మళ్ళీ సంవత్సరానికే వస్తుంది నీకు అంత అదృష్టం. అందువల్ల శివరాత్రిని నువ్వు పండించుకో. శివరాత్రికి శివుణ్ణి నీవాడుగా చూసుకో. సోహం, చాలా సులభుడు ఆయన. ఇన్ని నీళ్లకు సంతోషిస్తాడు. ఒక 3 ఆకుల పత్రి ఆకు తల మీద పెడితే ఆయన ఎవడన్నా ఆకుకు నీళ్లకు సంతోషిస్తాడా? శివుడి కన్నా అంత గొప్పవాడు శివుడు. ఆయన గొప్పతనం చెప్పేదేముంది ప్రపంచంలో. అందువల్ల శివానుగ్రహ సిద్ధిరస్తు. అందుకనే నన్ను పద్యం అడిగారు, దాంతో పూర్తి చేద్దాం. ఎవడి రుద్రుడు అగ్నిలో జలములో ఈ ఓషధీ రాశిలో వివిధ ప్రాణి చయంబులో జగతిలో విశ్వాంతరాళంబులో పవనం బందున ఆకసంబునను శుంభద్భూమి భాగాన నిండి వసించున్ మరి వాని నిన్ను కొలుతున్ నిత్యైక చైతన్యమున్. అటువంటి నిత్యైక చైతన్యమైనటువంటి శివస్వరూపమును ఈ పంచభూతాత్మకుడై ఆయన విషం మింగేటప్పుడు అన్నాడు, అయ్యా పరహితము చేయునెవ్వడు పరమహితం బగును భూత పంచకం అతటన్నన్నాడు. ఎవడైతే పరహితము చేస్తాడో, ఇతరులకు మేలు చేస్తాడో ప్రచారం చేసుకోవాల్సిన పని లేదు, చేసేవాడు. ఒకరిని తిట్టకుండా ఉండు చాలంతే. వాళ్ళకి నేను తిట్టలేదండి అని చెప్పొద్దు, ఎందుకంటే వాళ్ళు నమ్మరు ఆ మాట చెప్తే. వాళ్ళని వదిలే, నీ పాటికి నువ్వు ఉండు అంతే. చెప్పవలసిన పని నీకు లేదు. ఎవడైతే పరహితము చేస్తాడో వాడికి భూత పంచకము పరమహితం అవుతుందన్నాడు. అంటే పంచభూతాలు వాడికి ఎప్పుడూ సహకారం చేస్తాయి అన్నాడు. ఆ పంచభూత స్వరూపుడే శివుడు.
అందువల్ల ఆ శివుడు ఎట్లాంటి వాడు? ఏ శబ్దంబులు చెప్పలేనివి కదా. శివుడి గురించి చెప్పండి, వర్ణించండి అన్నారు. ఇవన్నీ అవధానంలో చెప్పిన పద్యాలే. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై అన్న పద్యము పక్కన ఎవడి రుద్రుడు అగ్నిలో జలములో అని పెడితే పోతన గారి పద్యమే ఇది ఇంకొకటి అనుకునేంత స్థాయి గల పద్యం ఇది. ఇది నా పద్యం అని గొప్పగా చెప్పడంలా, అమ్మవారు పలికించిందని చెప్తున్నాను. నా నోట పలికించినది. ఈ పలికించటం అనే ఒక పుణ్యం నా నోటికి ఇచ్చింది కదా ఆమె, అదే ధన్యం. ఏ శబ్దంబులు చెప్పలేనివి గదా ఈశా మహత్వంబు ఈ రాశీభూత మహామహో జగతిలో రమ్యంబు గమ్యంబును ఆశా వీధులు అంబరంబులగు నీ ఆధిక్యమున్ చెప్ప నేను ఈశా ఈశుడగాను ఒక్క ప్రణుతిన్ హృద్వీధిలో చేసదన్. శివుడి గురించి పద్యం చెప్పమంటే నాకు అవధానంలో ఏ పదం దొరకలా. అంటే చెప్పితే ఇంత సమయము, అర నిమిషం చాలా ఎక్కువ సభలో మౌనం, కొన్ని క్షణాల పాటు అంటే కొన్ని సెకండ్లు నేను చూస్తున్నాను, ఇట్లా ఏ పదం దొరకలా. అదే పద్యం చెప్పాను. ఏ శబ్దంబులు చెప్పలేనివి కదా ఈశా మహత్వంబు ఈ రాశీభూత మహో మహా అంటే గొప్ప, మహా అంటే తేజస్సు, మహో జగతిలో రమ్యంబు గమ్యంబు. ఈ ప్రపంచంలోని సౌందర్యం అంతా నువ్వే, ప్రపంచానికంతా గమ్యమానుడవు నువ్వే. అన్ని మళ్ళీ నిన్ను చేరుకోవాల్సిందే. సకల ప్రాణులు, సకల సౌందర్యములు, సకల సామ్రాజ్యములు, సకల వైభవములు అన్నీ మళ్ళీ నీలో కలిసిపోవలసినదే. రమ్యంబు గమ్యంబును ఆశావీధులు అంబరంబులగు. మొత్తము ఆశా అంటే పొడవు, ఆశలు మానవుడికి తీరవు, అందుకే దీనికి కూడా ఆశ అని పెట్టారు. కోరికకు కూడా ఆశ అంటే దిక్కు సంస్కృతంలో. ఆశా వీధులు అంబరంబులగు. దిక్కులను చుట్టుకున్నావయ్యా నువ్వు. నిన్ను చెప్పడానికి ఎవడికి శక్తి ఉంది? నాకేముంది, వేదాలు కూడా చెప్పలేకపోయాయి. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అన్నాడు. నేనంతటి వాడిని ఇందులో ఈ బృందములో నేనొక లఘువును, అందువల్ల నేనెట్లా చెప్పగలుగుతాను? ఆశా వీధులు అంబరంబులగు నీ ఆధిక్యమున్ చెప్ప నేను ఈశా ఈశుడగాను ఒక్క ప్రణుతిన్ హృద్వీధిలో చేసదన్. ఒక నమస్కారము మాత్రం చేసుకోగలను తండ్రి, నీ గొప్పతనం చెప్పడానికి నాకు వాక్కులు చాలవు. ఎన్నో అమూల్యమైనటువంటి విషయాలు, అలాగే చాలా మీ ఆనందాన్ని కూడా మాతో పంచుకున్నారు. మరొక్కసారి సత్యాగ్రహి తరఫున మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు పద్మశ్రీ రావడానికి. సత్యాగ్రహి ఈ పేరే చాలా గొప్పది. నిజానికి పేరుకు అర్థం కూడా చెప్పాలి నేను. ఆగ్రహము అంటే చాలామంది కోపము అనుకుంటారు, కానీ సత్యము మీద ఆగ్రహం అంటే పట్టుదల అని అర్థము. ఆగ్రహ అంటే సంస్కృతంలో పట్టుదల. కాబట్టి సత్యం మీద పట్టుదల కలిగి సత్యమును ప్రసారము చెయ్యడములో పట్టుదల కలిగినది ఈ ప్రసార మాధ్యమం, ఈ ఛానల్. అందువల్ల సత్యాగ్రహి అన్నది గొప్ప పేరు. ఈ సత్యాగ్రహి ప్రేక్షకులు అందరికీ కూడా శివరాత్రి పర్వదిన సందర్భముగా శివుని యొక్క భవ్య దివ్య మహనీయ అనుగ్రహము మీకందరికీ కలుగుగాక అని ఆ అవధాన సరస్వతీ పీఠము నుంచి ఆశీర్వచనము తెలుపుతూ మీ అందరికీ శుభాకాంక్షలు. జయోస్తు.